ఉన్నారు. ఇప్పటి వరకు మేనిఫెస్టో మీద ఏ పార్టీ కూడా క్లారిటీ లేదు. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు తెలిసి నెల అయిందనుకుంటా కదా మేనిఫెస్టో రిలీజ్ చేసి, చాలా అద్భుతమైన మేనిఫెస్టో ఇది. నిజంగా మిగిలిన పార్టీలు ఆదర్శంగా తీసుకోవాల్సిన మేనిఫెస్టో, ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం విడుదల చేసిన మేనిఫెస్టో కాదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో, అలాగే విభజన హామీలు, చాలా విభజన హామీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ విభజన హామీల విషయంలో క్లారిటీ లేదు. ఎంత ఇచ్చారు ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. చాలా హామీలు ఇచ్చారు, విభజన చట్టంలో చాలా హామీలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు అవ్వని పరిస్థితి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు, రాంప్రసాద్ గారు, ఒక్క హోదా విషయంలో తప్ప మిగిలిన అన్నీ కూడా మేము అప్పుడు పొత్తు పెట్టుకుని సాధించామని చెప్పేసి. మరి ఆయన 648 మేనిఫెస్టో ఇచ్చేశారు, మరి ఏం సాధించారు, ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు? రుణమాఫీ కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వాళ్ళ మేనిఫెస్టో మాత్రమే కాదు, విభజన చట్టంలో ఉన్న హామీలు వాస్తవానికి చాలా మట్టుకు అమలు అవ్వాల. ప్రత్యేక హోదా సాధిస్తామంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు, దాంతోపాటు విభజన హామీల అమలు సాధిస్తామంటూ ఉన్నారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి రాంప్రసాద్ గారు, నేను చూశాను. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ జనవరి 1న కదా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిందే లేదనుకుంటా. లేదండి. యూపీఎస్సీ తరహాలో, యూపీఎస్సీ అంటే సివిల్స్ ఎగ్జామ్ జరుగుతుంది, నోటిఫికేషన్ డేట్ ఉంటుంది, ఎప్పుడు ప్రిలిమ్స్, ఎప్పుడు మెయిన్స్, ఎప్పుడు ఇంటర్వ్యూ, ఎప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. అదే తరహాలో ప్రతి ఏడాది కూడా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం. జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5న డిఎస్సి, అక్టోబర్ 31న ఎస్ఐ కానిస్టేబుల్. అంటే ఆ తరహాలో చేస్తామని చెప్పి. ఇంకో 2-3 ఉన్నాయి, నేను చదివి వినిపిస్తాను. మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం, అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి. వారు వద్దంటే వద్దు, పర్మిట్ విధానం అమలు. వాళ్ళు వద్దనుకుంటే ఆ ఏరియాలో వైన్ షాప్ ఉండనివ్వరు, రైట్. అండ్ ఇక్కడ తెలంగాణలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. దాని మీద చాలామంది మహిళలే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము తీసుకోగలం టికెట్, మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు చాలామంది, చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాం, అందరికీ కాదు కదా, అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన ఈ మేనిఫెస్టోలో విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. నిజంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి జిల్లాకి పోటీ పరీక్షల కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అంటే యువతకు వారి దీనిలో స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ ఇవ్వడం అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి, ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రజలు కాదు ఆదర్శంగా, మిగిలిన పార్టీలు మేనిఫెస్టోలు రూపొందించే క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ గారి ఈ మేనిఫెస్టోను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందేమో, రైట్. ఈ మేనిఫెస్టో అండి చాలా బాగుంది, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ప్రజల్లో ఉన్నారు, రైతులతో మమేకమయ్యారు, చాలామంది విద్యార్థులతో మాట్లాడారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. విశాఖపట్నం నుంచి 2019లో పోటీ